బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. రుద్రాని రాహుల్ డ్రింక్ చేస్తూ ఉండగా స్వప్న అక్కడికి వస్తుంది. వచ్చి ఆంటీ మనం క్యారెక్టర్ మార్చుకుందామా అని అడుగుతుంది. దానికి రుద్రాని ఓకే అని చెప్తుంది. అలా అనుకుంటూ ముగ్గురు డ్రింక్ చేస్తూ ఉంటారు. సాంగ్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ డ్రింక్ చేస్తున్న మైకంలో స్వప్న అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. దానికి రుద్రాని మాత్రం టకటకమని సమాధానం చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటుంటే ఆంటీ నిద్ర వస్తుందా అని స్వప్న అడుగుతుంది. లేదు లేదు నాకు నిద్ర రాదు, నిద్రకే నేను వస్తాను, అసలు నేను చాలా మోనార్కుని అని రుద్రాని అంటుంది. అవునా ఆంటీ మీరు చాలా మోనార్కు, అందుకే కదా నన్ను తాగిచ్చి సంతకం పెట్టించుకుంది నా పేపర్ల మీద అని స్వప్న అంటుంది. అవును, నేను ఎంత మోనార్కుని కాకపోతే చీమకైనా తెలియకుండా సంతకం చేయించుకున్నా ఆ పేపర్ల మీద అని అంటుంది. ఆ పేపర్లు ఎక్కడున్నావు ఆంటీ అని స్వప్న రుద్రాన్ని అడుగుతుంది. లాకర్లో పెట్టారా, బ్యాంక్లో పెట్టారా, ఎక్కడ పెట్టారు అని అంటే మేము పిచ్చోళ్ళమ్మా అక్కడ పెట్టుకోవడానికి, డబ్బుని నేను నా లాకర్లో పెట్టాను నా బెడ్రూమ్లో అని రుద్రాని చెప్తుంది. వాళ్ళు డ్రింక్ చేసిన మైకంలో అన్నీ ఈమెకి స్వప్నకి చెప్పేస్తారు. ఇంకా వీళ్ళు బాగా డ్రింక్ చేశారు కాబట్టి కింద పడుకుంటారు అన్నట్టు. మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ అని రాహుల్ అని అంటూ ఉంటాడు. ఈలోపు స్వప్న ఏం చేస్తుందంటే కీస్ పాకెట్లో ఉన్నాయని చెప్తుంది కదా రుద్రాని. ఆ ప్యాకెట్లో కీస్ తీసుకొని దొంగ మొక్కలారా నాతోనే తాగించి సంతకం పెట్టిస్తారా, ఇప్పుడు చూపిస్తాను నేనేంటో అని రూమ్లోకి వెళ్ళి లాకర్ ఓపెన్ చేస్తుంది. ఆ లాకర్లో ఒక బాక్స్లో మనీ ఆమెకి కనిపిస్తుంది. ఆ అమౌంట్ని తీసుకొని ఒక పక్కకు పెడుతుంది. ఈలోగా కావ్యకి అప్పు ఫోన్ చేస్తుంది. అప్పు ఎక్కడ ఉన్నావు అంటే అక్క త్వరగా వచ్చే, ఇద్దరికి మనం వెళ్దాము అని అంటుంది. అప్పు సరే కానీ ఏ విషయమైనా అమ్మకు చెప్పకు నువ్వు అని స్వప్న అప్పుకు చెప్తుంది. అలాగే అక్క, నేను ఎవరికి చెప్పను అని అప్పు అంటుంది. అందరూ ఇలా హాల్లో కూర్చొని ఉంటారు. ఇంతలోకే షేట్ అక్కడికి వస్తాడు. వచ్చి పెద్దయిన కాళ్ళ మీద పడతాడు. అది చూసి రుద్రాని రాహుల్కి భయం వేస్తుంది. ఎందుకు వచ్చావు అని అంటారు. నీవు జరుగు పాపాత్ముడా, ఆ పుణ్యాత్మురాన్ని పిలువు అని రాహుల్ని సేటు అంటారు. ఎవరిని అంటుంది రుద్రాని. స్వప్నని అని సేటు అంటాడు. నా పాపాన్ని కడిగేసుకుంటాను అని అంటాడు. స్వప్న పుణ్యాత్మురాలు ఏమీ కాదు, నేను కాదు మీరు ఆ పుణ్యాత్మురాలు అని స్వప్న రుద్రాని అంటుంది. అవును స్వప్న గారు మీరు పుణ్యాత్మురాలు, జై మాత జై జై మాత అని సేటు అంటాడు. అమ్మ మీరు నాకు అప్పు లేదు ఏమి లేదు, మీ పేపర్లు తీసుకోండి అని సేటు అంటాడు. దీనికి దీవించి పంపు తల్లి నన్ను, మీ కాగితాలు తీసుకొని అని సేటు అంటాడు. ఇలా కాగితాలు ఇస్తే నా మీద పడ్డ నింద పోతుందా అని అప్పు అంటుంది. సారీ.
బ్రహ్మముడి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. చెప్పకు. నిన్న నువ్వు డబ్బులు తీసుకోవడం నేను చూశాను. అవును తెలుసు మేడం. నీకెందుకు డబ్బులు ఇచ్చారు? అది నేను చెప్పలేను మేడం. చెప్తే రాజు సార్ చంపేస్తారు మేడం. నాకు నిజం చెప్తే వదిలేస్తాను. రాజ్ గారికి ఆ విషయం తెలిసే లోపు పారిపోయి ప్రాణం కాపాడుకో. ఈ ఐడియా బాగుంది మేడం. బాగుంది అంటున్నావు కానీ నిజం చెప్పట్లేదు. నేను చెప్తాను మేడం. ఫిబ్రవరి 18 రోజున ఇలా రాజు సార్ కాగితాలు వచ్చారు ఇస్తే మేడం. నా మీద నింద పోతుందా అంటే మరి ఏం చెయ్యాలి తల్లి అని సేటు అంటాడు. ఈ పేపర్లు ఎలా మీ దగ్గరికి వచ్చాయో అని స్వప్న అడుగుతుంది. నా దగ్గరికి చాలామంది దొంగలు వచ్చి ఫోర్జరీ చేస్తారు.